నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. యేసయ్యా యేసయ్యా నీవే నీవే మాకు ఆధారము, నీవే నీవే మాకు ఆనందము, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీ ఆజ్ఞలను చదివినప్పుడు బుద్ధి లేని నాకు బుద్ధి వచ్చెను, నీ మార్గములో నడచినప్పుడు నడకరాని నాకు మరుగు వచ్చెను, నీ ఆజ్ఞలను చదివినప్పుడు బుద్ధి లేని నాకు బుద్ధి వచ్చెను, నీ మార్గములో నడచినప్పుడు నడకరాని నాకు అరుగు వచ్చెను. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతుల సింహాసనానికి స్వాగతం, స్తుతుల సింహాసనానికి సుస్వాగతం, ఈ సేవలోనే ఆనందము, ఈ మాటలోనే అనురాగము, నీ చూపు నాపై ప్రసరించగా మరణించిన నాకు ప్రాణమొచ్చెను, నీ స్వరమును నేను వినినప్పుడు బలహీనుడనైన నాకు బలము కలిగెను, నీ చూపు నాపై ప్రసరించగా మరణించిన నాకు ప్రాణమొచ్చెను, నీ స్వరమును నేను వినినప్పుడు బలహీనుడనైన నాకు బలము కలిగెను. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతుల సింహాసనానికి స్వాగతం, స్తుతుల సింహాసనానికి సుస్వాగతం, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. యేసయ్యా యేసయ్యా నీవే నీవే మాకు ఆధారము, నీవే
వందనాలు. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. మరి ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం, ఆ మందసం పాత నిబంధన కాలంలో భక్తులకు ఏ విధంగా ఉపయోగపడినదో, వారికి దీవెనకరంగా ఉందో, జయాన్ని కలుగు చేసిందో వాటిని ధ్యానం చేసుకున్నాం. అటు మరి దేవుడు దైవజనునికి బయలుపరిచిన రీతిగా ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర, అహరోను యొక్క చిగురించినటువంటి అహరోను చేతి కర్ర, 10 ఆజ్ఞల పలకలు అందులో ఉంచబడ్డాయని గొప్ప ప్రత్యక్షతను ఎరిగినటువంటి అపోస్తలులు పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో కూడా అందులో మరి మన్నా గల బంగారు పాత్ర, అహరోను చిగురించిన అహరోను చేతి కర్ర, 10 ఆజ్ఞల గురించి వారు కూడా అది తెలియచేయడం జరిగింది. వాటిని గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకున్నాం. మరి మన్నాను గురించి ఈ లింకు దేవుడు బయలుపరిచి ప్రత్యేకపరిచిన ఏది కూడా ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ లింక్ ఉంది. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే సంఘాలతో దేవుడు మాట్లాడేటప్పుడు ప్రకటన 2:17లో కూడా జయించువానికి మరుగైనటువంటి మన్నాను భుజింపనెత్తును అనేటటువంటి మాటను తెలియచేశాడు కదా. లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని కదా, అసత్యాన్ని కూడా ఒక మాట చెప్పాలంటే ఒక విశ్వాసి పాపాన్ని, లోకాన్ని వీటిని జయించడం మాత్రమే కాదు, అసత్యాన్ని సత్యంగా క్రియేట్ చేసి బోధించేటటువంటి బోధకులను, ఆ అసత్యాన్ని కూడా జయించాలి. భక్తులు అన్ని విధాలుగా జయాన్ని పొందుకోవాలి. సందేశంలో కానీ, శరీరాన్ని కానీ, లోకాన్ని కానీ, పాపాన్ని కానీ జయించుకుంటూ రావాలి. కనుక ఈ వీటన్నిటిలో జయం లేకపోతే భక్తి జీవితం బ్రేక్ పడుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మరి అసత్యాన్ని ఓడించాలి, సత్యాన్ని నిలబెట్టాలి, వాక్య విషయంలో జయాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారికి మరి మరుగైనటువంటి మన్నాని భుజింపనిస్తున్నాను మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం 2:17 తెలియజేస్తున్నాడు. ఆ వివరణ అంత పట్టుకుంది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ పుస్తకం రాసినప్పుడు అది మీరు ధ్యానం చేయొచ్చు, వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం మరలా రెండవదిగా మరి చిగురించినటువంటి అహరోను కర్రను గురించి ధ్యానం చేసుకుందాం. మన మధ్య సోదరులు బెన్ను ఉన్నారు, ప్రార్థన చేస్తారు, మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత కాలమంతా నీ కృపలో దాచిన ఆయన ఈ దినమందు నాయన ప్రభువా సజీవులంగా అయా ప్రభువా మీ సన్నిధి కాంతిని మేము నాయన అనుభవించడానికి ప్రభువా మీరు చూపిన కృపకై స్తోత్రములు నాయన. ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని దీవెనికరంగా మీరు జరిగిస్తున్నారు నాయన. ఈ విషయాలను ధ్యానం చేస్తున్న బిడ్డలు నాయన, చూస్తున్న వారు ఎంతగానో నాయన ప్రభువా వాక్యములో ప్రభువా బలాన్ని పొందుకుంటున్నారు నాయన. ఆత్మీయ జీవితంలో అయా ప్రభువా ఏ విధంగా ముందుకు సాగాలో నేర్చుకుంటున్నారు ప్రభువా, నీకు వందనాలు. మీ దాసుని మరి అభిషేకించుకొని మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలయ్యా. ముఖ్యమైనది జీవాహారం అయ్యా, నీ వాక్యము నాయన, నీ వాక్య ధ్యానము నాయన ప్రభువా ఎంతో ఆశీర్వాదకరమైంది నాయన. మీ ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అని మీరు సెలవిచ్చారు ప్రభువా, నీకు వందనాలు. ఇటు సమయంలో నాయన మీ సేవకుడు మరలా నాయన ఈ శుక్రవారం అయా ప్రభువా ఈ యొక్క ధ్యానంలోనికి, ప్రత్యక్ష గుడారం అనే ధ్యానంలోనికి మేము వెళుతుండగా మీ దాసుని మీరు అభిషేకించుకోండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ బలమైన అభిషేకంతో నింపి మీ దాసుని నోటిని వాక్యముతో నింపి ప్రభువా ఏ విషయాలైతే ఇదిను నాయన మీరు మాట్లాడాలని తలంచారో ఆ విషయాలను స్పష్టంగా మాట్లాడి ప్రతి బిడ్డను బలపరిచి నాయన అయ్యా మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇప్పుడు మనం
చిగురించినటువంటి అహరోను కర్రను గురించి మనం తెలుసుకుందాం. అసలు ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు అహరోను కర్రను చిగురింపచేశాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే వాక్యాధారంగా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మరి కోరహు, దాతాన్, అబీరాము అనబడేటటువంటి వారు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకునిగా మోషేను ఎన్నిక చేసుకున్నా, మోషే నా వల్ల ఏది కాదు, నేను వెళ్ళను, ఇంకెవరినైనా చూసుకున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఎవరినో తీసుకొచ్చి నిలబెట్టడం కాదు, కానీ మోషేకి సపోర్టుగా, సహకారంగా ఎవరో కాదు, స్వయాన తనకంటే ముందు పుట్టినటువంటి వాడు, 3 సంవత్సరాలు ముందు పుట్టినటువంటి వాడు, తన అన్న అయినటువంటి అహరోనును నువ్వు అతనికి నోటిగా ఉంచావు, అతడు నీకు తోడుగా ఉంటాడు అని దేవుడు చెప్పి ఎన్నిక ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరిచి మోషేకి అహరోనుని తోడుగా ఉంచాడు. ఈ కలయిక, ఈ తోడు, ఈ సహకారం ఏదో మా అన్నయ్యలే అన్న అహరోన్ అన్న రాని మోషే పిలవలేదండి. లేకపోతే వాళ్ళు వీళ్ళు కలిసి మీ అన్న మంచోడు, మీ అన్న నీకు తోడుగా ఉంటే బాగుంటుందని ఎవరో ఇతరులు చెప్పిన సలహా మేరకు ఆయన చేయలేదు. తన మన్నగదా అనేటటువంటిది స్వార్థంతో ఆయన ఏర్పాటు చేసుకోలేదు. అది దేవుడే ఎన్నిక చేసుకున్నాడు. మోషే అహరోనులను తన సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మరి ముఖ్యంగా లేవి గోత్రంలో ప్రథమముగా ప్రధాన యాజకునిగా దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నాడు. దేవుని యొక్క ఎన్నిక అహరోను. మోషే కర్రతో పాటు అహరోను కర్రకు కూడా దేవుడు శక్తినిచ్చాడు. ఏమండి, తెగులు వచ్చినప్పుడు చనిపోయిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో అహరోను ఉన్నప్పుడు తెగులు ఆగిపోయింది. కొన్ని ఆయన చేసిన కర్రతో అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా ఉన్నాయి అహరోను విషయంలో. ఆయన ఏమి తీసివేయబడినటువంటి వాడు, లేక మోషే కదా వచ్చింది ఈయనేంటి అని తృణీకరింపబడేటటువంటి వ్యక్తి కాదు. ప్రధాన యాజకునిగా మందిర కార్యక్రమాలన్నీ కూడా, ప్రత్యక్ష గుడారపు యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా దేవుడు అహరోన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన కూడా కొన్ని ఉన్నాయనుకోండి బలహీనతలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియంతో ఏకీవించి నాయకుని దైవజనుడు మోషే గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఆ సమయంలో కుష్టి వచ్చినప్పుడు మిరియంకి భయపడటం, మోషేను బ్రతిమలాడటం, ఆయన ప్రార్థన చేసి తెగులు ఈయన మీదకి రాకుండా చేయటం, ఇలాగ చాలా ఉన్నాయి. తర్వాత 10 ఆజ్ఞల పలక తీసుకురావడానికి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒత్తిడికి లోనైపోయి, ప్రజల ఒత్తిడికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలను సమకూర్చి ఆ యొక్క బంగారు దూడను చేయడం, దాని గంతులు వేయడం, ఈ కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏవండి, లేవని చెప్పడం లేదు, కానీ అయితే ఆ సమయాల్లో పశ్చాత్తాపుడయ్యాడు. ఏది చేసినా కూడా నేను చేయలేదు, నా వల్ల నాది కాదులే అన్నట్లు కాకుండా ప్రతి విషయంలో అతడు పశ్చాత్తాపుడయ్యాడు. మోషేతో చాలా నమ్మకంగా ఉన్నాడు. మోషే చిన్నవాడు, ఈయన పెద్దవాడైనా కూడా దేవుని బట్టి ఒక చిన్న చిత్తక విషయాల్లో కొద్దిగా తేడాగున్న మిగతా వాటిలో చాలా విధేయుడిగా కనపడ్డాడు. అయితే దేవుడు అహరోను ఒక్కడనే అంతమట్టుకే తనతో పరిచర్యను ఆపివేయకుండా తన కుమారులు ఉన్నారు, మనవ సంతతి ఫినిహాస్ వరకు, ఇంకా ఆ తరతరాలుగా పాత నిబంధన కాలంలో యాజకత్వాన్ని నిర్వహించడానికి దేవుడు తన సంతతికి ఆ కృపను అనుగ్రహించాడు. అది సామాన్యమైన విషయం కాదు. అందరూ ఆలోచించాలి. మరి ముఖ్యంగా ఈ దినాలలో ఇది క్రైస్తవ లోకంలో సత్యవాక్యానికి తలవంచక, సత్యాన్ని అనుసరించి నడవక, పరిశుద్ధత, యథార్థత,
సరైన రీతిగా లేనటువంటి ఈ అంత్య దినాలలో, ఎందుకంటే యేసుప్రభు వారు అన్నట్లుగా ఈ వ్యభిచార తరం వారు సూచక్రియలు కోరతారంట. అద్భుత ఆశ్చర్య కార్యాలకే వీటికే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ దినాల్లో సత్యవాక్యం కొరకు పోరాడి నిలబడేటటువంటి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి దైవ సేవకులను చిన్నచూపు చూడటం జరుగుతూ ఉంది. వారి విషయమై ఎలా పడితే అలా దూషించటం, మాట్లాడటం, ఏమండి అన్ని జనాంగం మధ్య కూడా యూట్యూబ్లో వీటిలో అవమానకరంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కొద్దిగా గ్రహించాలి. ఒక వ్యక్తి ఒక సత్య విషయాన్ని వెలుగులో తీసుకొచ్చాడంటే అతను కలిగినటువంటి ప్రత్యక్షత ఉన్నతమైనది. ఒక వ్యక్తిని ఒక ప్రాంతంలో దేవుడు తన సేవకునిగా ఎన్నిక చేసుకుని ఉన్నాడంటే అది సంవత్సరాల తరబడి ఆ పరిచర్య నిలిచి అనేకులు రక్షించబడి సేవకులుగా తయారై, ఏమండి పెద్ద ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా దైవ కార్యాలు క్రమబద్ధంగా నిర్వహించబడుతూ ఆత్మ రక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి దైవజనుడు. ఇప్పుడు అలాంటి వారిని చాలా సునాయాసంగా తృణీకరిస్తారు, చిన్నచూపు చూస్తారు, తక్కువగా అంచనా వేస్తారు. వారు ఏది చేసినా దాని మీద వ్యతిరేకంగా మాట్లాడటం, తిరుగుబాటు చేయడం. కొన్ని సందర్భాల్లో సేవకులను ఆయన చెప్పిన వాక్యాన్ని మరలా విమర్శించటం, లేక సందేశాన్ని విని వాళ్ళకి అది తగిలినప్పుడు ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతున్నట్లుగా వీళ్ళని దూషించడం. ఎందుకంటే నా సేవానుభవంలో కూడా ఇవి జరిగినాయి స్పష్టంగా. ఇలాగన ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాడిని చిన్నచూపు చూసి ఎవరో దూరంగా ఉన్న కొండలో నునుపన్నట్లుగా దూరమైనటువంటి వాళ్ళని ఘనపరచడం, తక్కువగా అంచనా వేయటం, ఏమండి తేలికపాటిగా మాట్లాడటం, దూషించటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా సత్యవాక్యాన్ని బోధించి సరిగా దేవుని పిలుపు మేరకు సరిగా బ్రతికేటటువంటి సేవకులకు అంత గౌరవ మర్యాదలు లేనటువంటి కాలం ఇది. దినములు చెడ్డవి గనక అన్నట్లుగా ఈ అంత్య దినాలు, ఈ దుర్దినాలలో ఏమండి దురద చెవులుగా వారై ఈ పిట్టకథలు, కల్పనా కథల వైపు తిరిగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఇంత కష్టపడి ప్రార్థన చేసి దైవ ప్రత్యక్షత ప్రకారం సందేశాన్ని అందిస్తుంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఆయనైతే అత్తకోళ్ళ గురించి బాగా చెబుతాడు, మామల్లుడి గురించి చెప్తాడని అదే సంఘానికి చెందిన వ్యక్తులు వాళ్ళ పగలటం, పిలువబడిన సేవకుడిని తక్కువ చిన్న చూపు చూడటం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, అప్పుడే కాదు. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పుడు మొదటి నుంచే వాళ్ళు సణుగుతున్నారు, గొణుగుతున్నారు. మారా నీళ్లను మధురంగా చేసినా అయిపోయినా కూడా మళ్ళీ ఆహారం కొరకు సణిగారు, గొణిగారు. ఇలాగ రకరకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ కోరహు, దాతాన్, అబీరాము 250 మందిని సమకూర్చుకొని వాళ్ళైనా పెద్ద సేవకులు, వాళ్ళైనా పరిశుద్ధులు, మేము కాదా అని తిరుగుబాటు చేయడం జరిగిందండి. చాలా మోషే, అహరోనులను దుఃఖపెట్టారు, వారి హృదయాలను గాయపరిచాడు. దేవుడు ఊరుకోలేదు. భూమి నిరివిడిచి వారిని మృంగివేయడం, వారి డేరాలు తగలబెట్టిపోవడం, ఇలాగ రకరకాలుగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు పోయి వారు హతమార్చబడటం. ఆ సమయంలో కోరహు కుమారులు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుడిని విజ్ఞాపన చేయడం, కోరహు కుమారుల వరకు దేవుడు సంరక్షించటం, ఇవన్నీ జరిగినాయి. సరే, ఇంత జరిగిందా? వీళ్ళల్లో పరివర్తన కానీ, మార్పు కానీ, పశ్చాత్తాపం కానీ, దైవ భయం కానీ రాలేదు. మమ్మల్ని అందరిని చంపడానికి తీసుకొచ్చారా? కోరహు, దాతాన్, అబీరాము వాళ్ళందరిని అలా చేశారు. 250 మందిని ఈ పొట్టను పెట్టుకున్నారు. రకరకాలుగా దూషించడం మొదలుపెట్టారు వాళ్ళు. అప్పటికి చూడండి, మనం ఈ 16వ అధ్యాయానికి వెళ్తే సంఖ్యాకాండంలో మనకు అక్కడ కనబడతానే ఉంటుంది. 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం
మోషే అహరోనులో విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. కూడెను. వారు ఆ, ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. ఆ, మోషే అహరోన్లు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవివ్వగా వారు సాగిలపడిరి. ఆ, అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు ఆ జనుల్లో మొదలుపెట్టి ఉండెను. చూడండి. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. చూసారా? అప్పుడు ఇక్కడ తర్వాత తిరుగుబాటు బాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చింది. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర నున్న మోషే ఎదురు తిరిగి వచ్చారు. చూసారా? ఒకవైపున వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, దుర్మార్గతను బట్టి తెగులు వారి మీదకి వచ్చి వాళ్ళు చస్తున్నారు. అయినా కూడా చూడండి, వీళ్ళిద్దరూ మరి దైవజనులు ఇద్దరు, మోషే గాని అహరోనులు కానీ ఈ ప్రజల మీద ఈ తెగులు వచ్చి వాళ్ళు చస్తా ఉంటే వాళ్ళ కొరకు ఆలస్యం చేయొద్దు, అహరోను వెళ్ళిపో, ధూపార్తి వేయి అన్నప్పుడు ఈయన వెళ్ళటం, అహరోను వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయటం, ధూపార్తిని వేయడం, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చూస్తాం. వాళ్ళ మధ్యలో నిలబడ్డప్పుడు చచ్చిన వారి బతికిన వారి మధ్యలో తెగులు ఆగిపోవడం, వీళ్ళ వల్ల తెగులు ఆగిపోవడం జరిగింది. ఇక్కడ ఇంతగా ఈ 6 లక్షల కాల్బలం కొరకు ప్రయాసపడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళని ఘనపరచాలి, గౌరవ మర్యాదలు చూపించవలసింది పోయి తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. అది అయినా కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి దాసులు కనుక వారి నిమిత్తం వీరు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అదే. చాలామంది విశ్వాసులు ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, చిన్న చూపు చూసినా వారి కుటుంబాల కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు వాడు కీడు కరగాలి, వాడు నశించిపోవాలి, పోవాలనేటటువంటి ఈ దురుద్దేశం కానీ లేక ఇలాంటి కక్షలు, ద్వేషాలు దైవ సేవకులు ఉండవు. అయ్యా, మరి మీరు పిలిపించుకున్నారు, వాళ్ళు రక్షించబడ్డారు, సంఘంలో ఎదుగుతున్నారు, ఏదో తెలుసో తెలియకో ఏదో చేశారు, క్షమించు ప్రభు అని మోషే అహరోనులాగా నిత్యం మీ కొరకు ఎన్నిక చేయబడినటువంటి నాయకుడు, సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆడంబరాలు చూసి, ఎత్తు పొలాలు చూసి, గుంపులు చూసి, డబ్బులు చూసి, సూటు బూటులు చూసి, స్టైల్ డైలాగులు చూసి భ్రమపరచబడకాకండి. అది సరైనది కాదు. నీ ఎదురు ఉన్నటువంటి, నువ్వు వెళుతున్నటువంటి మందిరంలో ఉన్న ఎన్నిక చేయబడ్డ సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. నువ్వు కీడు చేసినా నీ కొరకు మేలు చేస్తుంటాడు. నువ్వు ఆయన గురించి చెడ్డగా ప్రోపగండ చేస్తున్నా నీకు మంచి కలగాలని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రతి దాంట్లో మీరు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దైవ సేవకునికి ఎవరైనా కీడు, నష్టం, నాశనాన్ని కలుగు చేయటానికి ప్రయత్నించినా, కష్టపెట్టినా వాళ్ళు మౌనంగా ఉన్నా దేవుడు మౌనంగా ఉండడు. వాళ్ళ పక్షంగా దేవుడు రోషపడతాడు, వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడతాడు, వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. ఇది మాత్రం నేనేదో ఒక సేవకుడై ఉన్నాను, నా గొప్ప కొరకు నేను చెప్పడం లేదు, కానీ ఉన్న వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా పర్యాయాలు ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు కొందరు విశ్వాసులు వాళ్ళ సేవకుని గురించి వాళ్ళ పాస్టర్ గారు తప్పుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నేను గద్దిస్తాను, తప్పది, అది మీ తండ్రి, మేము ఏదో వాళ్ళు వస్తాం, కొద్దిగా వాక్యం చెప్తాం, వెళ్ళిపోతాం. నేను
ఆ వర్తమానం ఆరంభంలో కూడా అదే చెప్తాను. ఎవరన్నా స్పీకర్గా వేసినప్పుడు మేము ఏవేదో వస్తామండి, దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, ఆయన మాట్లాడించిన దాన్ని బట్టి మాట్లాడుతూ వెళ్ళిపోతాం. మీ కొరకు కన్నీరు విడిచి కనిపెట్టుకొని మీ యోగక్షేమం కొరకు ప్రయాసపడేది మీ కాపరే. దేవుడు మీ కొరకు ఎన్నిక చేయబడిన కాపరే. మేమేదో మా ప్రతాపం చూపించుకోవడానికి వచ్చినట్లు ఉంటుంది. ఆయనైతే మీ కొరకు ఏమైనా తగ్గించుకొని ప్రయాసపడతాడు. ఇక్కడ మోషే అహరోనుల విషయంలో దేవుడు చాలా రోషం కలిగి ఉన్నాడు. ఆయన చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు చదువు 17వ అధ్యాయంలో. అసలు ఇదేంటికు ఈ అహరోను కర్ర, ఈ కర్రలు ఎందుకు ఇలా తీసుకురావాల్సి వచ్చింది? చదువు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఈ ప్రత్యక్ష గుడారంలో శాసనుడు 10 ఆజ్ఞలు. మరి బంగారు మన్నా పాత్ర ఎక్కడ ఉంది? మందస్థంలో ఉంది. అదే మందస్థం దగ్గర ఆ శాసనం ఎదుట ఈ 12 కర్రలో ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. అది విషయం. ఆయన చాలా దేవునికి రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకంటే మన సెలక్షన్లో ఏమైనా పొరపాటు ఉంటుందేమో. ఏమండి, మనం ఎలక్షన్లలో వాళ్ళు నీకు అది ఇస్తానని చెప్తే రాజకీయ నాయకులు భ్రమపడి ఆవేశంతో ఓట్లేసి వాళ్ళని గెలిపించొచ్చేమో. తర్వాత పరిపాలన చంద్రబింద్రైపోవచ్చేమో. ఏమండి, మన ఎన్నిక ఒక్కో సమయం అది వ్యతిరేకంగా ఉంటుంది, మనకు హానిని నష్టాన్ని కలుగు చేస్తుంది. దేవుని సెలక్షన్ ఉందే, ఎన్నిక ఉందే, ఏర్పాటు ఉంది, అది ఉన్నతమైనది. ఆయన ఎవరిని పడితే వారిని ఎన్నిక చేసుకోవడం, ఏర్పాటు చేయడు. ప్రతి వాని హృదయాంతరంగాన్ని పరిశీలన చేసి, దావీదు విషయంలో కూడా వాళ్ళ అన్నోళ్ళని ఎత్తుగా లావుగా మంచి పర్సనాలిటీ ఉందని సమయంలో అభిషేకించడానికి వెళ్తారు. బాబు, మనుషుల యొక్క పయాకారాన్ని చూస్తారు, హృదయాంతరంగాన్ని పరిశీలన చేసేవాడిని. నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు ఒక ఆయన ఉన్నాడు అని అప్పుడు దావీదును ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాసుకునేవాడిని, మొరటగా ఉన్నటువంటి వాడిని, ఇంట్లో వాళ్ళే తక్కువగా అంచనా వేసిన వాడిని దేవుడు తీసుకొచ్చాడు వెలుగులోకి. దేవుని సెలక్షన్ ఆయన ఎన్నిక చేస్తే అలా ఉంటుందండి. నువ్వు ఎన్నిక చేస్తే అట్లా ఉంటుందంటే మరి వాళ్ళు పెద్ద పెద్ద కోర్సులు చదివారా? ఎక్కడెక్కడ చదివారు? ఎక్కడెక్కడ బైబిల్ కాలేజీలో చదివారు? ఇంగ్లీష్ వచ్చా, ఆ భాష వచ్చా, ఈ భాష వచ్చా? వాళ్ళకి ఫారం సపోర్ట్ ఉందా? మరి చక్కగా ఉంటారా? సూటు బూటు వేసుకుంటారా? నైస్గా ఉంటాయా మాటలు? ధనవంతులేనా? కార్లు ఉండయా? ఇది చూస్తారు. ఎంత చదివాడు? పెద్ద పెద్ద చదువుల వాళ్ళ హోదాలు ఎంత అని, డిగ్రీలు, హోదాలు, పై ఘనత. ఏమండి, క్యాస్ట్ చూస్తారు కొంతమంది, క్యాష్ చూస్తారు కొంతమంది, క్లాస్ చూస్తారు కొంతమంది. ఇది చూస్తారు మనుషులు. దేవుడు ఎన్నిక వేరే ఉంటుంది. దేవుడు ఎన్నిక చేసిన వాళ్ళు కొందరు దృష్టికి చాలా బలహీనులుగా, తక్కువ వారుగా, హీనులుగా, ఏమి రానులుగా కనపడవచ్చు. ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తుంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మరి ఆకాశాల గురించి చెప్పు, నువ్వు ఇన్ని ఆకాశాలను తెలుసుకొని నాకు చెప్తా ఉన్నా. చూడండి ఎలాగుందో. అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడో ఈ టీవీలో అంటారు వాళ్ళు వీళ్ళు, ఎవరెవరు ఏదేదో ఒక్కోసారి గ్రంథంలో లేని సంగతులు కూడా తీసుకొచ్చి ఏవేవో చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ కోసం కన్నీరు విడిచి కష్టపడి ప్రభు పాదాల దగ్గర గ్రంథాన్నంతా తేరి చూసి అన్వేషించి
దేవుడు బయలుపరిచిన సందేశం బోధించేటటువంటి సేవకులు వీళ్ళకి తక్కువగా ఉంటారు. చిన్న చూపు అన్నమాట, అసలు ఏమి తెలియలేని వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాళ్ళని వెర్రోళ్ళగా చేయటానికి దేవుడు వెర్రి వాళ్ళను తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చేపలు పట్టే జాలర్లండి, గొర్రెల కాపర్, వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ శాస్త్రులు పరిచయాలు కూడా, అరే బాబు వీళ్ళకి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నా అంటే ప్రభువారు అన్నారు, పరలోక మర్మాలు మీకు బయలుపరచబడ్డాయి, వారికి బయలుపరచబడాల. దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళని ఆయన కావాలంటే ఆ క్షణంలో అస్సలు తెలుగే సరిగా రానాడితో ఇంగ్లీషు బోధ చేయిస్తాడు, ప్రసంగం చేయిస్తాడు. అలా ఓ దైవజనుడు వెళ్ళమన్నాడు, పంపించాడు. అమెరికా వెళ్ళి, జర్మనీ వెళ్ళి 4వ తరగతి 5వ తరగతి చదివిన ఆయన ఇంగ్లీష్లో దంచికొట్టాడు ప్రసంగాన్ని. దేవుడు మాట్లాడిచ్చాడు. అన్ని భాషలు అంటే ఆత్మ పొందుకున్నప్పుడు మాట్లాడటం మాత్రమే కాదు, అన్ని భాష వారికి తెలియనటువంటి ఇతర భాషలలో కూడా ప్రసంగం చేసి అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని ఎన్నిక చేసుకున్న వాళ్ళని పిచ్చోళ్ళగా మీరు అంచనా వేయద్దని వాక్యాధారం నేను చెప్తా ఉన్నాను. దేవుడు రోషపడతాడు. మోషే అహరోనుని చిన్నచూపు చూసినప్పుడు, యాజకును తక్కువగా అంచనా వేసినప్పుడు దేవుడు రోషపడ్డాడు. బుద్ధి చెప్పాలని, నోరు మూయించాలని, ఇంకెప్పుడు సనకుండా గొనకుండా వచ్చేవాళ్ళ చెప్పు. వారి గోత్రాల ప్రధానులు కర్రలు తీసుకురమ్మను, 12 గోత్రాలు 12 కర్రలు తీసుకురమ్మను, వాళ్ళ ప్రధానులు ఆ కర్ర మీద వాళ్ళ పేర్లు రాశాను. లేవి గోత్రానికి చెందినటువంటి వారి మీద ప్రస్తుత ప్రధాన యాజకుడు అహరోను కనుక అహరోను పేరు రాయమన్నాడు. అది వాళ్ళు చెప్తా ఉన్నాడు, మీరు వాక్యం వింటున్నటువంటి వారులారా, విశ్వాసులారా, కొద్దిగా ఇది గమనించండి. మా పాస్టర్ గారికి ఏమన్నా సరైన డ్రెస్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏందేదో చెప్తాడు. ప్రసంగాలంటే ఏందేందో ఎప్పుడు ఆయన గ్రంథాన్ని పరిశీలన చేసి లేఖనాల్లో ఉన్న సంగతులు చెప్తారు. నువ్వు టీవీలో చూసి మురిసిపోతున్నావే, సూటు బూటులు చూసి అత్తట్ట కోళ్ళెట్టని. ఏమండి, వాళ్ళు పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి ఏవే చూసి సీరియల్లో చెప్పొచ్చేమో కానీ ఆ దైవజనుడు మోటివాడైనా, చదువు లేనటువంటి వాడైనా వచ్చిన 4 అక్షరాలలో ఆ జ్ఞానాన్ని బైబిల్ చదివి దైవ ప్రేరణతో చెప్పే మాట. ఎందుకంటే ఆయన మీద సద్భావన నీకు లేదు కనుక మంచి చెప్పినా కూడా అది చులకనగా ఉంటుంది నీకు ముందు. అది నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరూ ఎంతమంది విశ్వాసులు వింటున్నారో ఏమో, ఇది కానీ వీక్షిస్తున్నారేమో కానీ, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ నాయకుడిని గౌరవించడం ముందు నేర్చుకోండి. ఆయన గురించి విమర్శించడం, చెడ్డగా చెప్పడం, కొంతమంది దుష్ప్రచారం చేస్తారు దైవ సేవకుడిని గురించి. ఆయన ఎప్పుడో ఏదో చేశాడు, దేవుడు క్షమించాడు, సరైంది. పాత పాపాలు, బలహీనతలు, లోపాలు కూడా తీసుకొచ్చి చాలా దైవ సేవకుల్ని చాలా హీనంగా, నీచంగా మాట్లాడతారు కొందరు. అది నీకే అరిష్టం, అది నష్టం. ఇక్కడ నువ్వు చూస్తున్నావు, ఈ నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండం దాకా చూస్తున్నాం. మోషే అహరోనులను ద్వేషించి, దూషించి, సణిగి గొణిగి తిరుగుబాటు చేసినాడు. ఎవరు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. అది మీరు గమనించండి. పౌలయ్య ఎందుకంటాడు, ఎందుకు ఏంటంటే మనకందరికి బుద్ధి రావడానికంట దృష్టాంతములుగా దేవుడు వీటన్నిటినీ వ్రాయించాడు. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు వాక్యంలో? సరిగా వాక్యం వింటే నువ్వు క్రమశిక్షణ నేర్చుకుంటావు, భయభక్తులు వస్తాయి, నీలో గర్వం అహంకారం ఉండదు, ఎత్తైన వాటిని చూసి అదిరిపడవు, తగ్గు వాటిని చూసి ఏమండి తక్కువగా అంచనా వేయు, సమాధానకరంగా ఉంటావు. అది కావాలి. దేవుడు రోషపడుతున్నాడు. తీసురండి. ఎవరి కర్ర చిగురుస్తుందో ఏమండి, మరి మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున
12 కర్రలను అతనికి ఇచ్చిరి 12 కర్రలు అతనికి ఇచ్చిరి. ఇచ్చిరి. అహరోను కర్రయు అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను ఆ, సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. అది ఒక్క మరునాడు నిమిషం చూడండి. ఏం చేశాడు? ఈ కర్రలన్నీ ఎక్కడ ఉన్నాయి? సాక్షిపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్నాయి. బాగా మీరు అర్థం చేసుకోండి. అర్థం కాక చాలా మంది వ్యర్థులైపోతున్నారు. 10 రూపాయలు ఇచ్చేదనుకోండి, సేవకుడి మీద సంఘం మీద పెత్తనం చేయడానికి చూస్తారు. కొందరు ఉద్దేశం ఏంటంటే, నేను ఇన్ని వేలు ఇస్తున్నాను కదా, నేనేమన్నా మౌనంగా ఉంటాడు, లేకపోతే ఎన్ని కట్టవుతాయి అనుకుంటారు. సేవకుడేమో ఒక వ్యక్తిని తాను సహవాసు నుండి దూరం చేసుకుంటూ ఇష్టం ఉండదు ఆయనకి. మెయిన్ అది. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇన్ని సంవత్సరాల సేవా అనుభవం చూస్తున్నాం. కోట్లు సంపాదించిన ఆయన రూపాయి లేకుండా రూపాయి కొరకు పరిగెత్తవలసి వచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఎంతోమంది లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు 1 రూపాయి కూడా ఎంత తీసుకెళ్ళారండి? అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమి ఉండవు. మనం దేవుని చిత్తంలో వాక్యానుసారముగా సత్క్రియలు చేస్తూ మంచిగా ప్రవర్తించిన మన ప్రవర్తనే ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డట్టుగా వాని క్రియలు వాని వెంట పోవును. అంతే, ఇంక వస్తే కానీ ఇంకేమి రావాడ. 100 సంఘాలు కట్టినా, లక్షల మంది మాకు ఉన్నారని చెప్పుకున్నా, వేల మంది సేవకులు ఉన్నారని చెప్పుకున్నా, ఈ చెప్పుకుంటానికి పనికొస్తాయి కానీ చెప్పుకున్నాయి మమ్మల్ని నిత్య జీవానికి పరలోకాన్ని తీసుకువెళ్ళవు. మా వ్యక్తిత్వంలో మా సత్ప్రవర్తన, మా సత్క్రియలు, పరిశుద్ధత, దేవునికి ఇష్టమైన జీవితమే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఆయన దేవుని చిత్త ప్రకారంగా మేము సేవ చేస్తే వెళ్తాం. అంతేగాని మేము కట్టిన బిల్డింగులు కానీ, ఏదో మా అట్రాక్షన్ వలన వచ్చిన వేల లక్షల మంది ప్రజల వల్ల కానీ మేము అక్కడికి వెళ్ళాం. ఆత్మను సంపాదించిన విధానాన్ని బట్టి మాకు బహుమానాలు ఉంటాయి. అస్సలు ఈ ఆత్మీయత లేనే లేదు, క్షీణించిపోయింది. 10 రూపాయలు ఇవ్వగానే పెత్తనం చేయటానికి, ఏదో ప్రవచించంగానే. అస్సలు మా పాస్టర్ కంటే కూడా నేను బాగా ప్రవచిస్తాను, బాగా దర్శనాలు నాకు వస్తాయి. ఆయన కూడా చెప్పండి, నేను అది చెప్తాను, ఇది చెప్తాను. నేను అక్కడికి వెళ్తే అబ్బాయి పుట్టమంటే అబ్బాయి కావాలంటే అబ్బాయి పుట్టాడు, అమ్మాయి కావాలంటే అమ్మాయి కోసం ప్రార్థన చేస్తే అమ్మాయి పుట్టింది, పెళ్ళిళ్ళు అని చెప్తారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ టైంలో అయ్యే పెళ్ళి అయింది. నీకే కాదు, సైతాన్ గాడు కూడా పక్కన ప్రణాళిక అంతా ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు వాడు పక్కనే ఉన్నాడు ప్రధాన దూతగా. అప్పుడు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో, ఎవరితో వారికి పెళ్ళిళ్ళు అవుతాయో అవన్నీ చూసాడు వాడు కూడా చెప్తాడు. సోది చెప్పించుకున్న దగ్గరికి వెళ్ళండి, ఆమె కూడా అని చెప్పింది. వాళ్ళు చెబుతారు, మనం చెబుతాం. అయితే విషయం ఏంటంటే, రక్షణ అనేది వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడే. ప్రవచించిన వాళ్ళు కూడా వాక్యానుసారమైన బ్రతుకు లేకపోతే నరకమే. ప్రవచించలేదా, దేయాలు కొట్టలేదా, భూతాలు కొట్టలేదు, అద్భుతాలు చేయలేదంటే అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నేను ఎరుగను వాడిని అంటారు. కాబట్టి బ్రతుకు నేర్చుకోండి, వాక్యం సేవకుని గౌరవించడం నేర్చుకోండి. కర్రలన్నీ దైవ సన్నిధికి వెళ్ళిపోయి ప్రత్యక్ష గుడారంలో మందస్సం దగ్గర. అలాగే మనం కూడా దేవుని మందిరంలో కనపడతా ఉంటాం, మన టాలెంట్లు చూపించుకుంటూ ఉంటాం. కొంతమంది ఏమో ఎదిగే కొంది ఒదిగి ఉంటారు. ఎంతైనా కూడా నేను దేవునికి వాక్యానికి విధేయులుగా ఉండాలి, పెద్దవారిని అయ్యగారులను గౌరవించాలని గౌరవ మర్యాదలు వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు ఇచ్చే గుర్చి అంచనా వేస్తూ ఉంటారు. ఒక స్థలంలో ఒక ఆయన సరే ప్రార్థన పెడతా ఉండేవాడు. ఆయన ఇష్టమైతే వచ్చేవాడు, వాళ్ళ ఇంట్లో అయినా, లేకపోతే వచ్చేవాడు కాదు. ఇంకో వేరే సేవకుడిని మాట్లాడినప్పుడు ఆయనతో అన్నాడంట, రాకేం చేస్తారా, నేను నెలకి ఇన్ని వేలు ఇస్తున్నాం, మేము అన్ని వేలు ఇస్తున్నాం. చూడండి, అంటే ఇన్ని వేలు ఇస్తున్నాం, అన్ని వేలు ఇస్తున్నాం, రాక ఏం చేస్తారు? పూర్తి కట్ చేసి పడేసి. వాళ్ళ డబ్బుల కోసం మనం వెళ్తుంది, వాళ్ళ ఆత్మరక్షణ కొరకు, వారి ఆత్మీయతలో సరిగా బ్రతకాలని వెళుతున్నాం. ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం కాదండి.
యేసయ్య అన్నాడు ఆకాశ పక్షులను చూడమని, విత్తవు కొయ్యి వాటికి ఆహారం అనుగ్రహించబడుతుంది. కనుక మనం పోషించడం, ఆయన బ్రతకడం అది గొప్ప కాదు, కానీ దేవుళ్ళో బ్రతకడం అనేటటువంటిది గొప్ప విషయం. అది కావాలి. ఎట్లయినా మాయ మాటలు చెప్పి, దొంగ దర్శనాలు చెప్పి, లేనిపోయిన ఒట్టి ప్రవచనాలు చెప్పి జనాల దగ్గర ఈ జ్యోతిష్యులాగా, మంత్రికులు, తాంత్రికుల్లాగా, ఏమండి చేతులు చూసి చెప్పేవాళ్ళలాగా ఎన్నో చెప్పవచ్చు బ్రతకడానికి. అలాంటి మోసకరమైన బ్రతుకు దేవుడు గ్రంథంలో మన కొరకు రాయించలేదు, ఆయన చెప్పలేదు. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు కదా. నీతి నిమిత్తం ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. అది మన డ్యూటీ, అది చేయాలి. ఎంతగా నాకేదో వచ్చింది, ఏదో వరం ఉందని నీ సన్నిధిలో ఉన్నంత మాత్రాన దైవ దృష్టికి నువ్వు ఫలించవు. మేము కూడా ఇశ్రాయేలుమేని 12 గోత్రాలు ప్రధానులు, వారి వారి పేర్లు కర్రల మీద వ్రాయబడ్డాయి, తీసుకొచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలములో, ఏమండి మందస్సం ఎదుట దగ్గర వాటి పెట్టినప్పుడు, 12 కర్రలు ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు అన్ని కర్రలు ఏమండి చిగురించలేదు. అది చిగురించలేదు. కనుక సేవకి పిలువబడినటువంటి, ఎన్నిక చేయబడినటువంటి సేవకుని విషయం అది వేరు, అదొక ప్రత్యేకత. దేవుడు సెలక్షన్, అది ఆయన ఎలక్ట్ చేశాడు, సెలెక్ట్ చేశాడు ఆయన. చదువునాను తర్వాత ఎలా ముగించుకున్నా అయిపోయింది. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. చూడండి ఎంత మెర్కెల్ అద్భుతమో. లేవి కుటుంబముదైన అహరోను కర్ర మాత్రమే 12 కర్రల్లో చిగురించి ఉండెను. అది చిగురించబడింది. కారణం ఏమిటంటే దేవుడు మోషేకు సపోర్టుగా కావాలని అహరోను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. తనకిష్టమయ్యే దేవుడు ఆ కర్రకు శక్తినిచ్చాడు. చాకితే తెగులు రావాలంటే తెగులు వచ్చింది, తెగులు ఆగిపోవాలంటే తెగులు ఆగిపోయింది. ఏమండి ఒక 5గురిని దేవునిలోకి నడిపించి పాపంలో బ్రతుకుతున్న వారిని ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి తీసుకొచ్చి నీతి నిజాయితీగా పవిత్రంగా బ్రతికేటట్లుగా చేయగలవారు ఎవరంటే దేవుడు పిలుచుకున్న దైవ సేవకులు, సేవకురాలు. ఇంకంతే. సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. నా భార్య సజీవరత్నం, ఆమె వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసిందండి. ఆమె బిఎస్ఎన్లో చేస్తారు. కొత్తపేటలో చేసినప్పుడు ఆ ప్రక్కనున్న గుంటూరువారి తోట, రామరెడ్డి తోటలో అక్కడ స్త్రీల మధ్యలో ఆమె పరిచర్య చేశారు. గుంటూరువారి తోట, రామరెడ్డి తోట అంటే మీకు తెలియదు కాదు, అక్కడ ప్రజలు ఎలాంటి వారు. మేమే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ వైపున వెళ్తా ఉంటే అబ్బాయి రా రా అని పిలుస్తూ ఉండేవాడు. మాకేం అర్థమైతే కాదనమాట. అటువైపు వెళ్తుంటే గుంటూరువారి తోట వైపు ఈ గొడవలు ఎక్కువైనారని పక్కన పెద్ద గోడ కట్టేసేసారు. ఆ లైన్లో 4 లైన్ 8 లైన్ అక్కడ గోడ కట్టేసేసారు. అలాంటి పరిస్థితి. ఆ స్థలాలకు వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో స్వార్థ ప్రకటించి ఒక 40 మందిను 50 మందిను దేవునిలోకి నడిపించింది. వారందరూ బాప్తిసాలు పొంది రక్షించబడి, కొంతమంది ఇంకా ఆ యొక్క దుర్వ్యాపారాలు ఏమి చేయకుండా ఏదో హోటల్లో, హాస్పిటల్లో, ఇళ్లల్లో పని చేసుకుంటూ చిన్న చిన్న బళ్ళు, టిఫిన్ బండ్లు అవి పెట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. చక్కగా ఆరాధనకు వస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తారు, రక్షించబడి పవిత్రంగా చక్కగా మరి హృదయాలు పవిత్రం, తెల్లటి వస్త్రాలు ధరించి ప్రభు శరీరంలో, రక్తంలో పాలుభాగస్తులు అవుతారు. ఏమండి ఈ షాలేం బెస్ట్ మినిస్ట్రీస్లో పరిచర్య మేము యూట్యూబ్లో వీటిలో పెద్ద పెద్ద సభలు పెట్టి మరి కెమెరాతో షూట్ చేసి మేము డబ్బాలు కొట్టుకోలేదు. ఆమె సేవకురాయిలో ఒక ఆడమనిషి ఉండి అక్కడికి వెళ్ళి అనేక మంది ప్రభు వైపు తిప్పేటట్టుగా ఆమె చేయగలిగిందంటే దేవుడు ఎన్నికది.
ఆ ఆశను దేవుడు తీర్చాడు, వారికి రక్షణ కలుగు చేశాడు. ఆయన ఎన్నికలో ఉంది కనుకనే ఆ కార్యం చేయగలిగింది. ఇవి తెలియదు కదా చాలామందికి. ఇక మరుగుగా రహస్యముగా కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు సేవకురాల పక్షంగా. మా దగ్గరే కొంతమంది తొలికి వెళ్ళిపోయారు. అక్కడ ఎంతమంది ఉండారు, ఇక్కడ ఎంతమంది ఉండారు అని వాళ్ళు చెబుతాడు అండ్ వెళ్ళిపోయారు. ఇలాంటి అద్భుతమైనటువంటి పరిచర్య వాళ్ళు చేయగలిగారా? ఏమండి, ప్రజలు ఇదంతా ఈ బోగస్కి అలవాటు పడ్డారు. కానీ దేవుడు ఎన్నిక చేసుకుని సత్యాన్ని బోధించి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటటువంటి వారి విషయంలో దుష్టించం. కష్టపడేటటువంటి వారంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అంత నటన కావాలి, పై మెరుగులు కావాలన్నమాట. మెరుగులు ఎవరో కాదు, మన దగ్గరికి వచ్చి మేలు పొందుకుని రక్షించబడ్డ వారే అలాంటి వ్యతిరేకులు లేకపోలేదు. వాళ్ళు కూడా కొన్ని చూస్తూ కూడా చూసి గుడ్డోళ్ళు అయిపోతారు. వాళ్ళు కనువిప్పు కలగదు. కష్టపడుతున్న నీ సంఘంలో నుంచి కన్నీరు విడుస్తున్న నేను వదిలిపెట్టి వెళ్ళారంటే వాళ్ళకంటే నిష్ఠ దరిద్రుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఇంకంతే. దేవుడు ఎన్నిక చేసుకున్న అహరోను మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు జనం. మేళ్ళు పొందుకుంటానే ఉన్నారు ఒకవైపు, తిరుగుబాటు చేస్తానే ఉన్నారు ఒకవైపు. ఇటీవల ఒక చిన్న ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఏంటమ్మా ప్రార్థనకి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, పలానా చోటకి వెళ్తున్నారు, పేరుగాంచబడిన వాటికి అనమాట. ఏమ్మా ఏనాడైనా ఆయన మీ ఇంటికి వచ్చాడా, మీకోసం ప్రార్థన చేశాడా, మీ కష్ట నష్టాలు తెలుసుకున్నాడా? లేదు, బాగా పెద్దదండి, భలే ఉంటుంది అది ఇది. ఆయన కూడా రాడు, మేము సినిమాలో చూసినట్టు చూస్తామని అని చెప్తా ఉన్నాం. చూడండి ఎంత వట్టికి వీళ్ళు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, ఎరిగి ఉన్నారు, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నారు. ఎక్కడే మనకు అర్థమవుతుంది. మనం వారిని వీరిని విమర్శించడం కాదు, కానీ విశ్వాసులు అనబడేటటువంటి వారు దేవుని పిలుపు కలిగినటువంటి వారిని ఎలాగ తృణీకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకిస్తున్నటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వ్యతిరేకించిన ఎన్నిక చేసుకున్న దేవుడు తన దాసుని విడనాడు వాడు కాడు. అది వారి విషయంలో ఆయన వారి పక్షంగా ఉంటాడు. వారిని ఏమైనంటే ఆయన రోషపడతాడు. ఇక్కడ దేవుడే రోషపడుతూ ఉన్నాడు వీళ్ళ నోర్లు ముయించడానికి. మీకు అర్థం కావడంలో చాలామందికి ఈ కరోనా వైరస్ రావడానికి కూడా కారణం కొందరు గర్వాన్ని అణిచివేయడానికి. ఇప్పుడేమైంది ఆ గుంపు, ఇప్పుడేమైంది ఉద్రేకం, ఆవేశం, ఆ ఘనత ఏమైపోయింది చెప్పండి. జాగ్రత్త సుమి. ఏమండి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన నియమాలన్నీ కూడా వాస్తవాలు, ఉన్నతమైనటువంటి. ఇక్కడ చూసేసరికి 12 కర్రల్లో లేవి గోత్రానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం, దేవుడు ఎన్నిక చేసుకున్న అహరోను కర్ర ఏమైంది? చిగురించింది. చదువునన్నది. అప్పుడు చూస్తే చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. అదే చూసారా, మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర మాత్రమే చిగురించి అన్నది. ఎప్పటికైనా దేవుడు పిలుచుకొని దర్శనమిచ్చి ఏర్పాటు చేసుకుని నిలబెట్టుకున్నటువంటి సేవకుని పరిచర్య ఇక్కడ కనపడకపోయినా, ఏది పెద్ద చర్చిలతో, పెద్ద గుంపుతో, పెద్ద పెద్ద వాయిద్యాలతో, కారులతో, వాటితో వీటితో ఘనంగా కనబడకపోయినా పరమందు ఆ పరిచర్య, ఆ చిగురింపు అక్కడ కనబడుతుంది. ఇది మీకు తెలియదుగా. ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధులు ఇవన్నీ వేరు. అందుకే ప్రభువారు అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఇక్కడ ఏవేవో ఉండొచ్చు. ధనవంతుడు కూడా చాలా ఉన్నాయి, దరిద్రుడు లాదరికి తినటానికి తిండిగొళ్ళి. ఏమన్నాడు అబ్రహాం గారు? కుమారుడా, నీవు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు. అది సత్యము కొరకు, నీతి కొరకు వేదనను, బాధను అనుభవించాడు లాజరు. అక్కడైతే పరలోకం నెమ్మదిని పొందుకుంటున్నాడు. కాబట్టి దైవ పరిచర్య అంటే నువ్వు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద చర్చీలు,
లక్షల మంది గుంపు జనం కాదు. అవి ఎక్కడికన్నా తిరణాలకు వస్తారు, ఉరుసులకు వస్తారు, దర్గాలకు వస్తారు. జనాలు గుంపులు వస్తారు. గుంపులు వచ్చినంత మాత్రాన వారందరూ దైవుని సంఘం కాదు, నిత్య జీవానికి వారసులు కాదు. ఎవరు సభలు పెట్టారో ఆయన సంపాదించిన ఆత్మలు కావు. ఏమండి, చలిపెట్టినప్పుడు అందులో ఎంత తాలో ఎన్ని ఒరిజినల్ గింజలు ఉంటాయో. ముందు వాక్య విధానం నేర్చుకోండి. యేసుప్రభువారు అరణ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు పురుషులే 5,000 మంది, స్త్రీలు 8,000 మంది, పిల్లలు 8,000 మంది, ముసలోళ్ళు 8,000 మంది. ఏమండి, అంతమంది కనపడ్డారు. శిలువ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కడు కూడా లేడు, నీ శిష్యుడైన యోహాను గారు తప్ప. అట్లా ఉంటుంది. పరలోకి వెళ్ళేది కూడా అంతే ఉంటుంది. ఏదో పై వేషాలు చూసి మీరు మురిసిపోవద్దు, అది గొప్ప అనుకోవద్దు. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు అక్కడ నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. ముందు ఇశ్రాయేలుడు హేళన చేసినట్లు అహరోను అట్లా చేయగా ఒక గడి వచ్చినప్పుడు అన్ని విధాలుగా దేవుడు ఒక స్థానంలో దైవ సేవకు నిలబెడతాడు. నువ్వు సిగ్గుపడతావు. రేపు పరలోకం వెళ్తే ఇంకా సిగ్గుపడతారు ఇలాంటి వాడు. ఒకటి జరిగింది కదా, అహరోను కర్ర మాత్రమే చిగిర్చును, అది చిగిర్చి పువ్వులు పూసి ఆ బాదముల పండ్లు గలదాయన. కనుక ఇక వాళ్ళందరూ నోళ్ళు మూసుకుపోయి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇంత అద్భుతాలు జరిగిస్తున్నా కూడా మన కళ్ళు ముయ్యబడ్డాయని. ఇక దేవుడు వీళ్ళు తడవకి వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు ఉగ్రవాదులాగా. కాబట్టి సాక్షార్థమై ఉండాలి. కాబట్టి ఆ బంగారపు మన్నా పాత్రతో పాటు మందసం దగ్గర ఈ యొక్క చిగిరిచిన అహరోను కర్రను కూడా పెట్టమన్నాడు, జ్ఞాపకార్థం ఉంచాడు. ఇప్పుడున్న విశ్వాసులు కూడా ఇది జ్ఞాపకార్థంగా చూసుకోండి ఒకసారి. సేవకులు తక్కువ అంచున వేయొద్దు. పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు వాళ్ళ సత్యం కొరకు ఏమండి తాళు మాటలు, డూప్లికేట్ మాటలు చెప్పి వాళ్ళ జేబులు నింపుకుంటానికి వాళ్ళు ఆతృత పడరు. ఆత్మల రక్షణార్థమై కుటుంబాలు ఆధ్యాత్మిక పరంగా నడవటానికే వాళ్ళు ఇష్టపడతారు. నీ ఇల్లు దర్శించినా, నువ్వు పిలిచినప్పుడు వచ్చినా ఏంటంటే నీ క్షేమం కొరకు, ఆత్మీయత కొరకే. కానీ డబ్బులు ఇస్తారు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అసత్యాన్ని కూడా అది జరిగించాలని నువ్వు ఇష్టపడితే, నీ ఇష్టం వచ్చినట్టు చేయటాన్ని నువ్వు పూనుకుంటే వాడు దానికి అంగీకరించరు, దాన్ని త్రోసివేస్తారు. కనుక అన్ని బాగా ఆలోచించి మోషే అహరోనుడికి గౌరవించినప్పుడే కాలేబు యెహోషువాలు, కాలేబుకేనో హెబ్రోను స్వాస్థ్యంగా ఇవ్వబడింది. యెహోషువ ఏమో తర్వాత నాయకుడే అయ్యాడు. సరైనటువంటి దేవుని నీకు కావాలంటే దేవుడు నీ కొరకు ఎన్నిక చేసి నిన్ను నడిపిస్తున్నటువంటి నాయకుడు, వానికి లోబడు, విధేయురాలుగా ఉండు, దైవ చిత్తంలో బ్రతుకు. అన్ని విధాలు దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. అతి కృపా ఆశీర్వాదాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. బాకి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన కోరుకుండండి. మరి ఈ యొక్క షాలేము దీవెనల కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఏదైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, లైక్ కొట్టండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలు, ఇంకంతే. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి దినమందు ప్రత్యక్ష గుడారంలో ప్రభు నాయన అహరోను కర్ర గురించి మాట్లాడుకుంటాను కృపించారు. కేవలం ఆ కర్రను చిగురింప చేయడానికి మీరు కారణం. నువ్వు ఎన్నిక చేసుకున్న వారిని ఆ ప్రజలు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒకవైపు తెగులు వచ్చి ఆ తెగులు పోవడానికి వారు ప్రార్థన చేసి వారు నిలబెట్టినా కూడా, వారికి ఆహారం ఇవ్వబడినా కూడా, నాయన వారి దాహం తీర్చబడినా కూడా, వారికి ఎండ దెబ్బ తగలకుండా, అలాగే నాయన వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళ ప్రార్థన ద్వారా సంరక్షించబడుతున్నా కూడా సేవకుల మీద తిరుగుబాటు చేశారు, నష్టపోయారు, అరణ్యంలో రాలిపోయారు. ప్రస్తుత వాగ్దాన దేశ యాత్ర చేస్తున్నటువంటి ఈ విశ్వాసులు నాయన వారి కొరకు నడిపించడానికి ఏర్పాటు చేయకున్నటువంటి నాయకునికి లోబడి విధేయులుగా బ్రతకడానికి మంచి మనస్సు ఇవ్వండి. ఇవాళ మాట్లాడారు, నేను పిలుచుకున్న నా సేవకుడు పక్షంగా ఉన్నాను అని వ్యాజ్యమాడతానని మాట్లాడారు. అయ్యా, సత్యాన్ని గ్రహించి విధేయులు అవడానికి నాయన భక్తులకి మనసు ఇవ్వండి. అనే విషయాల కృప చూపి అంత్య దినాల్లో మీ సన్నిధానంలో మమ్మల్ని భద్రపరిచి అయ్యా మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమె.